వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిధయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీ క్రోధీనామ సంవత్సరములో నూతన తెలుగు సంవత్సరములో ఈ ఉగాది పండుగ నుంచి 2025లో రాబోయేటువంటి ఉగాది పండుగ వరకు ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి వార్షిక ఫలితాలు. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారి యొక్క వార్షిక ఫలితాలు. చాంద్రమానాన్ని అనుసరించి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4, 4 పాదాలు, ఉత్తరా పల్గుని నక్షత్రం మొదటి పాదం, 9 నక్షత్ర పాదాల వారందరికీ, సౌరమానాన్ని అనుసరించి సింహ మాసములో జన్మించిన వారందరికీ, సింహరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ ఈ శ్రీ క్రోధీనామ సంవత్సర వార్షిక ఫలితాలు వర్తిస్తాయి. శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో ఈ నూతన తెలుగు సంవత్సరంలో సింహరాశి వారికి పంచమ అష్టమాధిపతి అయినటువంటి గురువు భాగ్యములోను దశమ భావములోను అనగా మేష వృషభ రాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల 50% శుభఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ సింహరాశి వారికి పంచమాధిపతి మరియు అష్టమాధిపతి ఈ గురువు గనుక వీరి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఈ సంవత్సరం విద్యారంగంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. విద్యారంగంలో పనిచేసేటువంటి ఉద్యోగులకు శుభ ఫలితాలు, పదోన్నతులు, అధిక లాభాలు పొందడానికి అవకాశం ఉంది. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. సంతానం వల్ల శుభవార్తలు కానీ శుభపరిణామాలు కానీ చోటు చేసుకుంటున్నాయి. సంతానం విషయంలో మీరు వారి అభివృద్ధిని చూసి ఆనందించేటువంటి పరిస్థితులు వీరికి కనిపిస్తాయి. ఈ రకంగా 50%, 60% శుభ ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక సప్తమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా కూడా సప్తమ భావంలో కుంభరాశిలో సంచరించడం, తిరిగి వక్రించి షష్టమ భావాన్ని చూడడం వల్ల ఇక్కడ కూడా వీరికి 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో వారికి అధిక ఉత్పత్తులు, కార్మికులకి, శ్రామికులకి, కొన్ని పరిశ్రమల్లో పనిచేసే వారికి ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి, జీతాలు పెరగడానికి, లేకపోతే నూతన ఉద్యోగాలు రావడానికి, ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ శని భగవానుడు షష్టమ భావంలో ఉండేటప్పుడు కొన్ని అనారోగ్యం నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు. కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు. ఆర్థికంగా బలం పడతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తాయి. ఇక చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు 2024 ఆగస్టు 26 నుండి అక్టోబర్ 26 వరకు అనగా దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరానికి రాజు అయినటువంటి ఈ కుజ భగవానుడు ఈ ఆగస్టు 26 నుంచి అక్టోబర్ 20 మధ్యలో దశమ లాభభావాల్లో సంచరించడం వల్ల ఈ సింహరాశి వారికి అనగా వృషభ, మిథున రాశుల్లో ఆయన సంచారం కొనసాగడం వల్ల భూములు కొనుగోలు కానీ, భూముల అమ్మకం వల్ల లాభం కానీ, వాహనాల కొనుగోలు కానీ, వాహనాల వల్ల లాభం కానీ, వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు కానీ, ముఖ్యంగా ఈ పోలీసు, మిలిటరీ లాంటి రక్షణ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో పనిచేసే వారికి అధిక లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే సింహరాశ్యాధిపతి గ్రహరాజు అయినటువంటి ఈ సూర్య భగవానుడు 2024 మే 15 నుంచి జూలై 15 వరకు దశమ లాభభావాల్లో సంచారం కొనసాగించడం, అలాగే 2024 అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు తృతీయ భావంలో సంచారాన్ని కొనసాగించడం, 2025 జనవరి 15 నుంచి ఏప్రిల్ వరకు కూడా షష్టమ భావంలో ఆయన సంచారాన్ని కొనసాగించడం వల్ల రవి భగవానుడి వల్ల కూడా ఈ సంవత్సరం సింహరాశి వారికి 60% శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అనగా అధికారుల యొక్క సహాయం కానీ, అధికారుల వల్ల అభివృద్ధిని సాధించడం కానీ, నూతన ఉద్యోగాలు కానీ, ఉద్యోగంలో పదోన్నతులు కానీ, ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకోవడం కానీ, తండ్రి గారి నుంచి రావాల్సిన ఆదాయం అందుకోవడం కానీ వీరికి జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం సింహరాశి వారికి మంచి అవకాశాలు రావడం, వచ్చినటువంటి వాటిలో విజయాన్ని సాధించడం, మంత్రులు కావడం, ఇలాంటి శుభ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఈ సింహరాశి వారికి గురువు, శని, కుజుడు, రవి ఎక్కువ శుభ ఫలితాలను ఈ సంవత్సరం అందిస్తున్నప్పటికీ కూడా వీరికి ద్వితీయ భావంలో కేతువు, అష్టమ భావంలో రాహువు, ఈ రాహుకేతువులు మాత్రమే కాలసర్పదోషాన్ని సూచిస్తున్నారు. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత. ఈ రాహుకేతువులు ఇద్దరూ కూడా ఈ శ్రీ క్రోధీనామ సంవత్సరంలో పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తుంది. మరి శ్రీ క్రోధీనామ సంవత్సరంలో సింహరాశి వారు తప్పనిసరిగా ద్వితీయ భావంలో అనగా కన్యారాశిలో సంచరించే కేతువు కోసం, అష్టమ భావంలో
అనగా మీనరాశిలో సంచరించే రాహు కోసం వీరు పరిహారాలు పాటించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. అందుకుగాను తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ నిర్వహించేటువంటి రాహుకేతు పూజలను వీరు నిర్వర్తించుకోవడం వీరికి శుభం చేకూరుతుంది. ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడగలుగుతారు. అలాగే గురుబలాన్ని మరింతగా పెంచుకోవడానికి ఈ సింహరాశి వారు ప్రతి గురువారము దత్తాత్రేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం, గురుచరిత్ర పారాయణం చేయడం, శనగల నైవేద్యంగా సమర్పించడం స్వామివారికి చేయడం వల్ల గురుబలం మరింతగా పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది. శని దోషం నుంచి బయటపడడానికి అనగా సప్తమ దోషం కనిపిస్తుంది కనుక సప్తమంలో కుంభరాశిలో శని దోషం వల్ల ఈ సింహరాశి వారు ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి కనుక ఆంజనేయ స్వామి ఆలయానికి ప్రతి శనివారం వెళ్ళి స్వామివారికి తమలపాకుల పూజ నిర్వర్తించడం, సుందరకాండ పారాయణం చేయడం వల్ల మరింతగా శని దోషం నుంచి బయటపడి శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే శ్రీక్రోధి నామ సంవత్సరమైన దానికి రాజు అయినటువంటి కుజగ్రహ దోషాన్ని నుంచి బయటపడడానికి ఈ కుజగ్రహాన్ని అనుకూలపరచుకోవడానికి కుజగ్రహానికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం, ఎర్రటి పూలను సమర్పించడం, అలాగే ఎర్రటి పళ్లను ఆయనకి నైవేద్యంగా సమర్పించడం, 1 కేజీ ఎర్రకంది పప్పును మంగళవారం రోజు పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయడం వల్ల ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకునేటువంటి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.